సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు మేమంతా ఇక్కడ కూర్చోన్నామంటే మీరంతా గెలిపించిన దానివల్ల. మీరు మొన్న ఓట్లు వేయకన్నా మమ్మల్ని గెలిపికన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మీ భూములంతా అయిపోయిండు. మీ పాస్బుక్ల పైన మీ సొంత భూముల పైన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నాడు. మీకు తెలుసమ్మా, మీ భూముల పైన ఆయన బొమ్మలు వేసుకున్నాడు. పొరపాటున ఓడిపెట్టే మీ భూములు ఆయన భూములు అయిపోయిండు. అప్పు తెచ్చేసిందరు, మన భూముల పైన తాకట్టు పెట్టి అప్పు తెచ్చిందరు. ఈరోజు మనము ఈ స్థాయిలో కూర్చోన్నాం. ఏ కార్యక్రమాన్ని ఎత్తుకోండి, భూ ఆక్రమణ, దౌర్జన్యాలు, అరాజకం. మా పైన ఎప్పుడన్నా కేసులు పెట్టారా? నల్లారోళ్ళ పైన 70 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. 9వ సూర్య 80 ఏళ్ళ నుంచి మా కుటుంబం రాజకీయాలు ఉంటే మా పైన కూడా కేసులు పెట్టి 150 మంది పైన కేసులు పెట్టినారు. ఏదో వాళ్ళు జరుగుతూ ఉందనే ఉద్దేశంతో ఏదో మమ్మల్ని బెదిరించాలని. నా భార్య వాయిలపాడుకు వచ్చి తిరుగుతూ ఉంటే ఆడు విఠలమ్మ దగ్గర రథము కాల్చినారు, ప్రచార రథాన్ని. తెలుసు కదా, మీకు కూడా చూసింటారు అప్పుడు ఫోన్లలో అంతా. అంటే ఎవరికి భయపడం, మంచితనానికి భయపడతాము తప్ప బెదిరిస్తే బెదిరే పరిస్థితి అయితే లేదు. మనం మీకు సేవ చేసేదానికి మీరు మాకు ఓట్లు వేస్తున్నారు. మీ మీద కబ్జాలు చేసేదానికో లేదా ఊరోళ్ళ ఆస్తులు కొట్టేసేదానికో కాదు మీరు వాటిలో ఓట్లు వేసిండేది. కాబట్టి ఎల్లప్పుడూ మేము నల్లారు కుటుంబం కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఎప్పుడు అట్లా పనులు చేయం. వీలైతే సహాయం చేస్తాం తప్ప ఒకరికి చెడ్డ చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. వాయిలపాడుకు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ తెచ్చుకోండి, ఎండిఓ ఆఫీస్ తెచ్చుకోండి, అన్నీ మా టైంలో కట్టిందే. ఇక్కడ ఉండే నాయకులు ఏం కట్టారో అడగండి. లాస్ట్ చింతల రామచంద్ర ఇంటి ముందర సిమెంట్ రోడ్డు కూడా మా ఆయన ఎమ్మెల్యే ఉండడం సాయం చేయించినాం. ఆయన ఇంటి ముందర సిమెంట్ రోడ్డు కూడా గవర్నమెంట్ డబ్బుతోనే సాయం చేయించి ఆయన రోడ్డు వేయించింది ఇంటి ముందర. అది పరిస్థితి. అంటే అర్థం చేసుకోండి. మనం సబ్ జైలు కానీ 5 సంవత్సరాలు మదనపల్లికి పోయే రోడ్లో సబ్ జైలు ఫైర్ స్టేషన్ ఉంది, దాన్ని కనీసం కిటికీలు పెట్టే పరిస్థితి లేదు. మొన్న చంద్రబాబు గారికి ఇచ్చినాం, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఉండే ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ అంతా మన టైంలో కట్టిందే. హాస్పిటల్ కూడా అప్పుడు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం అన్న ఉండేటప్పుడు. మేము కలిగిరికి, వాయిలపాడుకు, పీలేరుకు 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించినాం అప్పుడు. ఇప్పుడు 100 బెడ్ కాదనుకుంటుంది, 50 బెడ్ అయిపోయింది. మనం అప్పుడు శాంక్షన్ చేయించింది 100 పడకల హాస్పిటల్ కోసం మనం అప్పుడు శాంక్షన్ చేయించింది. కాబట్టి మీరంతా కూడా వాయిలపాడు మండలం నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటుంది మా కుటుంబం. అన్నా క్యాంటీన్లు ఏదైతే బీదోలకు భోజనం 5 రూపాయలు, హాస్పిటల్ పనికి పైన పోయినా, ఏదో బంధువుల దగ్గరికి పోయినా మనము అక్కడ భోంచేసి 5 రూపాయల భోజనం, అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళా అన్నా క్యాంటీన్ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు పీలేరులో కూడా ఈ నెలలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ అంటే ప్రజల దగ్గర వసూలు చేసేది కాదు తల్లి, డబ్బు. కొంతమంది అన్నదానం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అందరి దగ్గర. వాయిలపాటులో మీకు అంతా తెలుసు సబ్జెక్టు. అదొక లంచము. దేవుని పేరు చెప్పి లంచాలు తీసుకుంటేది, ఏదో దేవుని పేరు చెప్పి. అన్నా క్యాంటీన్ ఆ విధంగా కాదు. అన్నా క్యాంటీన్ అనేది ప్రజలకు భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మనం చేయటం జరిగింది. ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఏదైతే చెప్పామో అన్ని కార్యక్రమాలు కూడా ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా కొండది చెప్పనక్కర్లే, దేవుని లడ్డు గురించి చూస్తూ ఉన్నారమ్మా టీవీలో. ఇంకా అది పరిస్థితి. నాసి రకము నెయ్యి కూడా వాడినారు కొండపైన, తప్పు కదా. దేవుడు అపచారం. అందరూ దేవుళ్ళు ఒకటే, మనకు అల్లా అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, జీసస్ అయినా మనకంతా ఒకటే. దేవుణ్ణి పవిత్రంగా చూసుకోవాలి. ఏ దేవుడైనా మనం పవిత్రంగా చూసుకోవాలని అవసరం ఉంది మనకు. కానీ ఈ విధంగా అపవిత్రం చేయకూడదు ఎవరైనా. అంత పనికిరాని నెయ్యి వాటికి వాడేది చాలా తప్పు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇంకేమన్నా నీళ్ళ సమస్య, వాన కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో నీళ్ళ సమస్య మొదలైంది. దీపావళికి మీకు గ్యాస్ సిలిండర్లు కూడా 3 ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఏదైతే మాట చెప్పినారో మీకు గ్యాస్ సిలిండర్లు కూడా దగ్గరలో ఇస్తారమ్మా. తర్వాత బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేది ఒకటొకటి చేసుకుంటా పోతాం. డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి ఖాళీ చేసేసాడు. ఒకటొకటి చేసుకుంటా
చంద్రబాబు గారు ముందుకు పోతున్నారు. పెన్షన్లు ఎత్తుకోండి, ఉద్యోగస్తు జీతాలు ఎత్తుకోండి, ఒకటొకటి చేసుకుంటూ వస్తాం. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏడీ గారు, మీరు కూడా రైతులు ట్రాన్స్ఫార్మర్లు ఎవరన్నా కాలిపోతే ఇమీడియట్గా చేంజ్ చేయండి. దాంట్లో రాజకీయాలు లేవు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దాంట్లో తెలుగుదేశము వైసీపీ లేదు. ముందు ఏం చేశారు? ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అతను తెలుగుదేశం పార్టీ, పంట ఎండిపోతే పోయినా ట్రాన్స్ఫార్మర్ వేయకూడదు, ఎమ్మెల్యే చెప్పాలంట. ఇప్పుడు అవన్నీ లేదు. రైతులు ఎవరన్నా పంట ఎండిపోకున్నా ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇమీడియట్గా చేంజ్ చేయండి. అది ఏ పార్టీ అనేది చూడొద్దండి. దానికి ఎమ్మెల్యే అక్కర్లే, మా నాయకులు ఏం చెప్పనక్కర్లే. దానికి మా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ అయితే ముందు మా చెప్పిన వాళ్ళు గీయండి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందిలే. కానీ రైతులు ఇబ్బంది పెట్టొద్దండి ఎక్కడ. కానీ రాజకీయం భ్రష్టు పట్టించేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటా ముందుకు పోదాం. మనం ఉండేది మీకు సేవ చేసేదానికి, మీ పైన కక్ష కట్టి కాదు మేము ఉండేది. ఎవరు వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పనులు చేద్దాం, మంచి పనులు చేసేదానికి. మనకు ఎలక్షన్ వరకు రాజకీయం, ఎలక్షన్ అయిపోయినాక రాజకీయం ఏం లేదు ఇక్కడ. కాబట్టి దయచేసి వాయిపాడు మండలంలో మీరంతా కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోండి, ప్రజలను బాగా చూసుకోండి. గ్రామ పంచాయతీ ఈవో కానీ వీళ్ళందరూ కూడా కాలువలు, నీళ్లు అవన్నీ ఇబ్బంది రాకుండా చూసుకోండి.